అందరూ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము రాహు మహాదశ ఏ విధంగా ఉంటుందని తెలుసుకుందాము. ఇంతకుముందు క్లాసులు ఏంటంటే పూర్తిగా రాహు మహాదశ ఏ విధమైన ఫలితాలు ఇస్తుందనే విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనము ఈ రాహు మహాదశలో రాహు ఏ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది, ఎగ్జాంపుల్ లగ్నంలో ఉంటే ఏం జరుగుతుంది, 1లో కూర్చుంటే ఏం జరుగుతుంది, 2లో కూర్చుంటే ఈ విషయాలు మొత్తం కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాహు మహాదశలో ముఖ్యంగా గ్రహ అంతర్దశలు అనేది చాలా ముఖ్యం. రాహుల గురుడు, రాహుల శని ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ రాహు మహాదశలో ద్వాదశ భావాలు అంటారు. ఈ 12 స్థానాన్ని ద్వాదశ భావాలు అంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మేన లగ్నం తీసుకున్నాను, లేదా ఒక మేష లగ్నం తీసుకున్నాను. మేష లగ్నం తీసుకున్నట్లయితే 1వ స్థానం ఏముంటుంది, లగ్నం అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే లగ్నం అంటున్నాం, 1వ స్థానాన్ని. ముఖ్యంగా జాతకుడి యొక్క జాత చక్రంలో దశాధిపతి రాహు లగ్నంలో ఉన్నట్టయితే శుభగ్రహాల అంతర్దశలు వచ్చినప్పుడు, శుభగ్రహాల అంతర్దశలు అంటే రాహుకి మిత్రమైనటువంటి వచ్చినప్పుడు ఎక్కువ శాతం కూడా రాహుకి మిత్రత్వాన్ని కలిగించేటువంటి విషయాల్లో శుక్రుడు శని మిత్రులుగా ఉంటాడు, రవి చంద్ర కుజులు శనులు శత్రువులుగా ఉంటారు, బుధగులు సములుగా ఉంటారు. కాబట్టి రాహు చంద్రుడు కుజుడు శని వచ్చినప్పుడు రాహు దశలో కొంచెం జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రాహు దశను మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రాహు ఉపచయ స్థానంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జాతచక్రంలో దశాధిపతి రాహు లగ్నంలో ఉంటే శుభగ్రహాల అంతరదశలు వచ్చినట్టయితే జాతకునికి నడి వయసు నుంచి అంటే 35వ సంవత్సరం దగ్గర నుంచి మంచి అదృష్టాన్ని ధన సంపదలు మొత్తం కూడా కూడబెడుతూ ఉంటుంది, సంతోషంగా జీవించే విధంగా మారుస్తూ ఉంటుంది. అదే అశుభగ్రహ అంతర్దశ కాలం ఏంటంటే జాతకునికి దురదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది, చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు కలిగి ధన నష్టాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇక 2వ స్థానం తీసుకుందాం, ద్వితీయ స్థానం. జాతకుడికి జాతచక్రంలో దశాధిపతి రాహు ద్వితీయ స్థానంలో ఉంటాయి. శుభగ్రహాల అంతర్దశ కాలంలో జాతకునికి సంతానం ద్వారా సంతోషం కలుగుతూ ఉంటుంది, కుటుంబ సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు. ఇక అశుభగ్రహాల అంతర్దశలు అయితే జాతకునికి 2వ స్థానం కాబట్టి ఆదాయం మీద ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల విషయంలో పై అధికారుల ఒత్తిడి కలిగి కొంత మానసికంగా ఆందోళనకు గురవుతుంటారు. ప్రశాంతమైన వాతావరణం అనేది ఇక్కడ కరువు అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక రకమైనటువంటి భయాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా మైండ్ సెట్ మొత్తాన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక జాతకుడికి దశాధిపతి ఎవరైతే ఉన్నాడో రాహు మనకి 3వ స్థానం, తృతీయ స్థానంలో ఉంటాయి. అంటే లగ్నం నుంచి 3వ స్థానంలో ఉంటే శుభగ్రహాల అంతర్దశ కాలంలో జాతకునికి అదృష్టం కలిగి భూ సంపదమైన స్థిరాస్తులు మొత్తం కూడా సమకూర్చుకుంటారు, కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక అశుభగ్రహాల అంతర్దశలు ఏంటంటే జాతకునికి భార్య పిల్లలకి అనారోగ్య సమస్యలు మొత్తం తలెత్తుతూ ఉంటాయి. పిల్లల విద్యాభ్యాసాల మొత్తం కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆపదలను ఇక్కడ పొందే అవకాశాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక జాతకుడికి జాత చక్రంలో దశాధిపతి రాహు 4వ స్థానం, ఇక 4వ స్థానం తీసుకుందాం. మరి ఈ జాతకుడికి జాతచక్రంలో దశాధిపతి రాహు 4వ స్థానంలో ఉంటే శుభగ్రహాల అంతర్దశ కాలంలో జాతకుడికి తండ్రి ద్వారా వారసత్వ ఆస్తి మొత్తాన్ని కూడా పొందుతూ ఉంటాడు, తండ్రి సహకారంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటారు. ఇక అశుభగ్రహాల అంతర్దశ కాలంలో జాతకునికి మౌత్ర సౌఖ్యం అనేది కరువు అవుతుంటుంది. అనుకోకుండా తల్లిదండ్రులు ఒకళ్ళ మరణానికి కారకుడు కావచ్చు, లేదా తల్లిదండ్రులకు అనారోగ్య స్థితిని కలగజేయచ్చు, ఊరికి హాస్పిటల్ చుట్టూ తిప్పడం కానీ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. ఇంకా విద్యాభ్యాస కాలంలో కూడా చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఎవరికైతే రాహు మహాదశ నడుస్తూ 4వ స్థానంలో ఉన్నట్టయితే కొంచెం విద్యాభ్యాస ఇబ్బందికరంగా పిల్లలకు మారే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతకునికి జాతకంలో దశాధిపతి మనకి రాహు 5వ స్థానంలో ఉన్నట్టయితే, ముఖ్యంగా 5వ స్థానం మన సంతాన స్థానం చెప్పుకుంటూ ఉంటాం, అదృష్ట స్థానం కూడా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి శుభగ్రహాల అంతర్దశలో జాతకునికి ఎప్పటి నుంచో మీకు సంతానం కలగకోకుండా వెయిట్ చేస్తున్నారో వాడికి సంతానించే అవకాశం కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా జాతకుని అదృష్టాన్ని కలిగి నూతన గృహ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకోకుండా గృహ నిర్మాణం మొత్తం కూడా పూర్తవుతూ ఉంటుంది. ఇక అశుభగ్రహాల అంతర్దశలు అయితే జాతకునికి సంతానానికి నష్టం కలుగుతూ ఉంటుంది, మానసిక
వ్యాధికి లోనవుతూ ఉంటారు. అదేవిధంగా సంతానం అందినట్టు అందే అబార్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. లేదా సంతానం అనేది కొంతమంది పుడుతూ ఉంటారు, 7వ నెలలో పుట్టి ఎక్కువ బాక్స్లో పెట్టి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి మరణించి, అలాంటి విషయాలు ఎక్కువగా మనల్ని కలవరపరుస్తూ ఉంటాయి. ఇక జాతకుడికి జాత చక్రంలో దశాధిపతి మనకి రాహు 6వ స్థానం, 6వ స్థానం ముఖ్యంగా రోగస్థానం, పిత్రాజితపు ఆస్తి నష్టాన్ని కలిగించే స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జాతకుడు జాతకంలో దశాధిపతి రాహు మనకి 6వ స్థానంలో ఉన్నట్టయితే శుభగ్రహాల అంతర్దశ కాలంలో జాతకునికి పిత్రాజితపు ఆస్తి మొత్తాన్ని కూడా వారసత్వంగా సమకూరుస్తూ ఉంటాడు. సౌకర్యాల మొత్తాన్ని కూడా అనుభవించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అశుభగ్రహ అంతర్దశలో జాతకునికి ముఖ్యంగా భార్యకు అనారోగ్య స్థితిని కలగజేసి డబ్బుని వృధాగా పోనిస్తూ ఉంటాడు. అదేవిధంగా జాతకునికి భార్యకు కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధలు రావడం వల్ల కూడా కొద్ది ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. శత్రుపీడ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక జాతకునికి జాత చక్రంలో దశాధిపతి మనకి రాహు 7వ స్థానం, ముఖ్యంగా 7వ స్థానం 7వ స్థానం అంటూ ఉంటాం. 7వ స్థానం వివాహం గురించి తెలియజేస్తూ ఉంటుంది, రతి సుఖాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జాతకుని జాత చక్రంలో దశాధిపతి రాహు 7వ స్థానంలో ఉండి శుభగ్రహాల అంతర్దశ వచ్చినటువంటి జాతకునికి శత్రువుల పైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ అశుభగ్రహాల అంతర్దశ కాలంలో ఆయుష్ పైన క్షీణించి ఉంటుంది, ఆయుష్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ జాత చక్రాన్ని మీరు గమనించుకోండి. రాహు ఎవరికైతే 7వ స్థానంలో ఉండి అదేవిధంగా ఉపచయ స్థానాలకు కాకుండా అపచయ స్థానాలకు ఆధిపత్యం వహించినట్టయితే, ఉపచయ స్థానాలు అంటే 3, 6, 10, 11 ఈ ఉపచయ స్థానాలు కాకుండా అపచయ స్థానాల్లో మనకి గ్రహం ఉన్నట్టయితే ఆయుష్ బాధలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 7వ స్థానంలో ఉందో 7వ స్థానం మార్గస్థానమై వాళ్ళని మరణాన్ని కలగజేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతకుడు జాతచక్రం దశాధిపతి మనకి ముఖ్యంగా 8వ స్థానంలో ఉన్నట్టయితే, ముఖ్యంగా 8వ స్థానం ఏం చెప్తుందంటే ఎక్కువ శాతం కూడా ఆరోగ్యం గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ దశాధిపతి మనకి 8వ స్థానంలో ఉండి శుభగ్రహాల అంతర్దశలో ఎక్కువ శాతం కూడా మంచి ధనాన్ని సంపాదించుకుంటుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, ప్రమోషన్స్ అందుతూ ఉంటాయి, మంచి వృత్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అదే 8వ స్థానంలో గ్రహం ఉండే అశుభగ్రహాల అంతర్దశను ఇచ్చినప్పుడు ముఖ్యంగా మిత్రులే శత్రువులుగా మారుతూ ఉంటారు, అనేక రకాల ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు, ధన సంపాదన మొత్తం కూడా నష్టం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక అదేవిధంగా మనకి 9వ స్థానం తీసుకుందాం, నవమ స్థానం. ముఖ్యంగా దశాధిపతి ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నట్టయితే శుభగ్రహాల అంతరిక్షలో మంచి యోగకారకంగా మారుతూ ఉంటుంది, మంచి అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి అయితే మీరు లాటరీ కోసం కానీ వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని సమకూలంగా మీకు డబ్బు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, మంచి సహకారాలు అందిస్తూ ఉంటాయి. లేదు 9వ స్థానంలో ఉండి అశుభగ్రహాల అపచయ స్థానాలకు ఆధిపత్యం వహించినట్టయితే గ్రహం అనేది ఎక్కువ శాతం నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. మీరు అనుకోకుండా భూమి మీద కానీ వ్యాపారం కానీ దీనికి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి మొత్తాన్ని స్టక్ చేసి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఆ అంతర్దశ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటూ ఉంటుంది. ఇక 10వ స్థానం 10వ స్థానం ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం. ముఖ్యంగా దశాధిపతి రాహు 10వ స్థానంలో ఉన్నట్టయితే ఎక్కువ శాతం కూడా ఏంటంటే మంచి శుభగ్రహాల అంతర్దశలో మంచి ఉద్యోగ స్థితిని, మంచి లాభాన్ని, మంచి యోగాన్ని, భోగాన్ని, భాగ్యాన్ని, అదేవిధంగా విదేశీ గమనానికి వెళ్ళే ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా సానుకూలంగా వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అశుభగ్రహాల అంతర్దశల్లో ఎక్కువ చిక్కులు కలగజేస్తూ ఉంటాడు, ధనం అనేది ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు, మనసు అనేది ఎప్పుడు కూడా చంచలత్వంగా ఉంటుంది. మంచి ఉద్యోగ స్థితి మనకు వచ్చినప్పటికీ ఆ ఉద్యోగంలో స్థిరపడుకోకుండా, ఆ ఉద్యోగం కరెక్ట్ ఉండకోకుండా వెంట ఉద్యోగాలు మారడానికి ముఖ్యంగా కారకుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దశాధిపతి మనకి 11వ స్థానం ఏకాదశ స్థానం. మరి ముఖ్యంగా ఈ ఏకాదశ స్థానం అనేది ఎక్కువ శాతం కూడా విదేశీ గమన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల స్థానం, ధన సంపాదన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకుడికి జాత చక్రంలో దశాధిపతి రాహు మనకి ఏకాదశం 11వ స్థానంలో ఉన్నట్టయితే శుభగ్రహాల దశాకాలంలో జాతకుడికి యోగించి ధన సంపాదన మొత్తం కూడా కూడబెడుతూ ఉంటుంది, సౌఖ్యాలు మొత్తం కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇక అశుభగ్రహాల అంతరశుల్లో మాత్రం జాతకునికి అనవసర వివాదాల మూలంగా ధనవ్యయం కలుగుతూ ఉంటుంది, పోలీసు, కోర్టు వ్యవహారాలు చిక్కులు కలుగుతూ ఉంటాయి.
సంబంధం లేనటువంటి విషయాలలో మనని ఇరికించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక జాతకునికి జాతకంలో దశాధిపతి రాహు మనకి ద్వాదశం 12వ స్థానం మోక్ష స్థానం. ముఖ్యంగా ద్వాదశంలో ఉంటే శుభగ్రహాల దశాకాలంలో జాతకునికి ముఖ్యంగా ఒక విదేశీ గమనం చేయటం కానీ, దేవదర్శనాలు చేయటం కానీ, బంధుమిత్రుల సహకారంతో లభించడం కానీ, ప్రేమ అభిమానాలు పొందడం కానీ, మంచి సౌఖ్యంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. మంచి ధనలాభాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక అశుభగ్రహాల అంతర్దశ కాలంలో అంటే అపచయ స్థానానికి ఆధిపత్యం వచ్చినట్టయితే మనకేంటంటే ఈ అంతర్దశ కాలంలో జాతకునికి కోర్టు వ్యవహారాలు ఎక్కువ చిక్కులు కలగజేస్తూ ఉంటుంది. అనేక వ్యవహారాలు చిక్కులు కలగజేస్తూ ఉంటుంది. డబ్బు మొత్తాన్ని స్ట్రక్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పనులు ఆటంకాలు కలగజేయడానికి అవకాశం ఎక్కువగా 12వ స్థానం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాహుగ్రహం అనేది ఈ 12 స్థానాల మీద ఆధిపత్యం ఇచ్చినప్పుడు 3వ స్థానంలో, అదేవిధంగా 6వ స్థానంలో, 10వ స్థానంలో, 11వ స్థానం వీటిని మొత్తాన్ని కూడా అపచయ స్థానాలు అంటూ ఉంటారు. ఈ అపచయ స్థానానికి ఎప్పుడైతే గ్రహం ఆధిపత్యం వహిస్తుందో వారికి కొద్దిగా లాభం చేస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ రాహు మహాదశ జాతకులకి 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మనకి లాభాన్ని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మనం గమనించినట్లయితే రాహుకి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేదు. ఏ స్థానంలో కొంచెం ఆ స్థానాధిపతి సంబంధించిన ఫలితాన్ని ఎక్కువ కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు శని మిత్రులుగా ఉంటారు, రవిచంద్ర కుజ శనులు శత్రువులుగా ఉంటారు, బుధగురులు ఇద్దరు కూడా సొమ్ములుగా ఉంటారు ఇద్దరికి. ముఖ్యంగా ఈ రాహువు యొక్క జాతక గ్రహ ప్రభావాన్ని మనం గమనిస్తే అన్ని గ్రహాలు రవి వలన హస్తగతం అవుతాయి. మనం గమనించండి, రవి వలన హస్తగతులు అవుతారు. రవిచంద్రుడు కూడా నిస్తులుగా చేసేటువంటి ప్రయత్నము ఒక రాహు వలన అవుతుంది. గమనించండి, ఎందుకు రాహుతో కలిసి రవిగ్రహణము, సూర్యగ్రహణము, చంద్రుడితో చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. అన్ని గ్రహాలు రవి వలన హస్తగతం పొందితే రవిచంద్రులు కూడా హస్తగతం పొందించేటువంటి చండ ప్రచండు రాహు. అందుకని ఇన్ని స్తోత్రంలో చంద్రాదిత్య విమర్ధనం అనేటువంటి మర్దనించే శక్తి రాహు గలదని చెప్పబడుతుంటుంది. రాహు మైకాన్ని గమ్మించే గ్రహం. ప్రాణశక్తి కారకుడు సూర్యుడు, మనసు శక్తికి కారకుడు చంద్రుడు. వీళ్ళను కూడా మర్దించే శక్తి రాహుకే ఉంది. అందుకని రాహు మహాదశ అనేది బాగులేని వారు పడే పాటలు అసలుకి మనం దాన్ని వర్ణించలేమన్నమాట, వర్ణాతీతం. పురాణ శాస్త్రాల ప్రకారము దక్షిణి కూతురు సింహిక, దక్షిణి యొక్క కూతురు సింహిక. సింహికకు కశ్యపునికి రాహు జన్మించాడు. దక్షిణ కూతురు కూడా మళ్ళీ మనకి పార్థిదేవి కనిపిస్తూ ఉంటుంది. దక్షిణ కూతురే మళ్ళీ సతీదేవి, దక్ష ప్రజాపతి. కాబట్టి సింహికకు కశ్యపునికి రాహు జన్మించాడు. రాహు పైటినిస గోత్రస్థుడు. ప్రార్థివనామ సంవత్సరము, భాద్రపద మాసము, పౌర్ణమి రోజు, పూర్వాభాద నక్షత్రంలో జన్మించాడు. ముఖ్యంగా రాహు ఏంటంటే మేచ్ల స్వభావం కలిగిన వాడు. మనిషిని తొందరగా మార్చే ప్రభావం కలిగినటువంటి గ్రహంగా చెప్పబడుతుంటుంది. సూర్యునికి నైరుతి దిశలో శూర్పాకార మండలంలో సింహవాహనుడై కర్లదత్తంతో ఉపవిష్ణువై ఉన్నాడనమాట. ఏంటంటే ఎక్కువ శాతం కూడా కొత్తదనాన్ని ఆవిష్కరించే స్వభావం రావుకుంది. శరీరంలోకి ఈ యొక్క మనుషుల యొక్క ఫారెన్కి వెళ్ళడానికి, ఫారెన్కి సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి, విదేశీ ప్రయత్నాలు చేయడానికి, కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ, అలవాట్లు, అనుభూతులు కానీ కలిగించే గ్రహం రాహువుగా చెప్పబడుతుంటుంది. ఈ రాహు గ్రహం అనేది గారడి చేయించే శక్తి గలవాడనమాట. అబద్ధాలు, అల్లకల్లోలాలు, కొత్త అలవాట్లు, కొత్త వేషభాషలు కలిగించిన సిద్ధహస్తుడు. గ్రీకు పురాణ గాథల్లో డ్రాగన్ అనేటువంటి రాక్షస బల్లి వంటి జంతువు తలగా రాహువుని, తోకగా కేతువుని ప్రతీకలుగా చిత్రీకరించారు. డ్రాగన్ అంటే ఎంత డేంజరస్ మీకు తెలిసే ఉంటుంది. శనిగ్రహం వల్లనే రాహు కూడా కర్మగ్రహం. పూర్వజన్మ కర్మల్ని అతి విడ్డూరంగా చేయగలవాడు రాహు. దుర్మార్గ స్వభావం కలవారు,
అందరం ఎక్కడానికి సహకారాలు చేపట్టి వారికి చేయి తేవడానికి కూడా రాహు బాగా సహకరిస్తాడు. ఎప్పుడు దుర్మార్గమైనటువంటి పనులు చేయటంలో రాహు సహకరిస్తున్నాడు. ఇక్కడ చివరికి వచ్చేసరికి ఒకేసారి కుప్పగూలుస్తాడు. అంత డేంజరస్ ప్లానెట్. సద్దాం హుస్సేన్ కానీ వీళ్ళందరూ కూడా రాహు మహాదశలో క్రూరత్వంగా పెరిగిపోయారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి పటాపంచలం చేసింది. ఎక్కువ శాతంగా రాహు మహాదశలో ఖచ్చితంగా ఏం చేశారు, పితృకర్మలు చేయిస్తూ ఉంటాడు. కుటుంబంలో 2, 3 రాహుదశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు తండ్రి కానీ, తాత కానీ, తల్లి కానీ, అమ్మమ్మ కానీ ఒకరికి ఆయువన్నీ తీరిపోతూ ఉంటుంది. రాహు పితృకర్మల కారకుడు. రాహు యోగాలు కలిగించడంలో ఉన్న అనుభవంలో కూడా అభయోగాలు కలిగించడంలో ఎక్కువగా కలిగేస్తూ ఉంటాడు. రాహు దశలో వచ్చే అనుభవాలు మొత్తం కూడా చాలా వర్ణాతీతంగా ఉంటాయి. రాహు మాష పట్టిందిరా అనే వాడికి ఎక్కువ శాతం కూడా ఉంటూ ఉంటుంది. అమ్మ రాహుదశడి పట్టింది అంటారు. శని మహాదశ కంటే రాహుదశ 100 రెట్లు ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది. శని దెబ్బ కొట్టి వెళ్ళిపోతాడు అంతే. రాహు అట్లా కాదు, మనిషిని పిప్పి చేస్తాడు. అదేవిధంగా అల్పుల్ని అందలోకి ఎక్కించడము, అందలంలో ఉన్న అల్పులుగా చేయటం. అంటే బాగా లేనివాడిని ఉన్నవాడిగా చేస్తాడు, ఉన్నవాడిని పేదవాడిగా చేస్తూ ఉంటాడు. అది వాడి దశ యొక్క స్థితిని ఉపచయ స్థానాల మీద బేస్ అయి ఉంటుంది. ఎక్కువ శాతం విదేశీ భాషలు నేర్చుకోవడం, విదేశీ వస్తువులు వాడటము, విదేశీ జబ్బులు తెప్పించుకోవడంలో కూడా రాహుదే అగ్రతాంబూలం. మరి ముఖ్యంగా రాహు మహాదశలు మనకి అంతర్దశలు వస్తూ ఉంటాయి. మొత్తం 18 సంవత్సరాలు. రాహు మాస రాహు అంతర్దశ 2 సంవత్సరాలు 8 నెలల 12 రోజులు. రాహు మాస గురు అంతర్దశ 2 సంవత్సరాలు 4 నెలల 24 రోజులు. రాహు మాస శని అంతర్దశ 2 సంవత్సరాల 10 నెలల 6 రోజులు. రాహు మాస బుధ అంతర్దశ 2 సంవత్సరాల 6 నెలల 18 రోజులు. రాహు మాస కేతు అంతర్దశ 12 నెలల 18 రోజులు, అంటే 1 సంవత్సరం మీద 18 రోజులు. రాహు మాస శుక్ర అంతర్దశ 3 సంవత్సరాలు. రాహు మాస రవి అంతర్దశ 10 నెలల 24 రోజులు. రాహు మాస చంద్ర అంతర్దశ 18 నెలలు. రాహు మాస కుజ అంతర్దశ 12 నెలల 18 రోజులు. మీరు గమనిస్తే శుక్ర రవి చంద్ర కుజులు లాస్ట్ 4 అంతర్దశలు కూడా సేమ్ వచ్చినాయి. శుక్రుడు 3, రవి 1 సంవత్సరం వేసుకోండి 4, చంద్రుడు 1 సంవత్సరం వేసుకోండి 5, కుజుడు 1 సంవత్సరం వేసుకోండి 6. అంటే ఇక్కడ మీరు గమనిస్తే శుక్ర రవి చంద్ర కుజులు మొత్తం కూడా మనకి ఏంటంటే శుక్రుడి తర్వాత మనకి కొంతకాలం రాహుల శుక్రుడు కొన్ని జాతకాలు యోగించడు. కానీ శుక్రుడు దగ్గర నుంచి పతనం మొదలవుతూ ఉంటుంది. ఇక రవి చంద్ర కుజుల రాగిని మొత్తం పూర్తిగా చేసేస్తూ ఉంటాడు. కొంతమంది ఒక జాతక చక్రం గమనించి శుక్రం రాహుల శుక్రుడు ఉన్నప్పుడు అందలానికి ఎక్కించి రాహులు రవి రాగాన్ని పాతాలను తొక్కేసిన జాతకాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాహు మహాదశలో వచ్చేటువంటి 12 రాహు దశలో వచ్చే 9 అంతర్దశల మొత్తాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. రాహు దశలో రాహు అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం. తదుపరి క్లాసులో అందరూ కూడా వినండి. రాహు రాహు అంతర్దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఒక రాహు శుభత్వంగా లేకపోతే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో శుభాన్ని కలగజేస్తున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో తర్వాత తెలుసుకుందాం. అందరూ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దయచేసి మీ ఒక కామెంట్ మాత్రం కింద ఒక్కటే కామెంట్ ఏమొద్దు. ఎస్ అంటే బాగుంది, బాగలేదు, బాగుందంటే బాగుందని ఒక చిన్న మెసేజ్ మాత్రం ఖచ్చితంగా చెప్పండి. రాహు క్లాసులు వినేటప్పుడు మైండ్ మొత్తం కూడా శ్రద్ధతో వినండి. ఎందుకంటే రాహు నన్ను ఇక్కడ కూర్చున్నామని మైండ్ డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పడం కోసం చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా చక్కగా విని నేర్చుకోండి. మీ కొమరాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ. మీ యొక్క జాతక చక్ర పరిశీలన కోసం అయితే 8801623456కి ఒక వాట్సాప్ నెంబర్ పెట్టండి. మీ భరద్వాజ్ శర్మ. దయచేసి కామెంట్ మాత్రం ఇచ్చిపోకండి.